గాస్పల్ టీవీ ద్వారా ఈ సందేశాన్ని వీక్షించుతున్న క్రైస్తవ విశ్వాసులందరికీ అడ్వెంట్ శుభాలు తెలియజేయడానికి ప్రభునందు ఎంతగానో నేను ఆనందిస్తూ ఉన్నాను. క్రైస్తవ సంఘ సంవత్సరంలో ఇది మొదటి దినం, నూతన వత్సరం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. అడ్వెంట్ అనగానే ఒకవేళ మనము అడ్వెంట్ క్యాండిల్స్ గురుండి, అడ్వెంట్ క్యాలెండర్స్ గురుండి, అడ్వెంట్ డెకరేషన్స్ గురుండి, అడ్వెంట్ రీత్స్ గురుండి మనం ఆలోచన చేస్తాము. అడ్వెంట్ అనే మాటకు అర్థము ది అప్రోచ్ ఆర్ ది అరైవల్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆర్ పర్సన్. ఒక ప్రాముఖ్యమైన సంఘటన కానీ, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కానీ సమీపించుట అని అర్థం. తెలుగులో అడ్వెంట్ని ఆగమనం అన్నారు. అడ్వెంట్ సందేశం ఏమిటాయి అంటే నిరీక్షణ. ఈ 4 ఆదివారాలు హోప్, లవ్, జాయ్, పీస్ అనే దృక్పథంతో మన సందేశాలు ఉంటాయి. ఒక పుస్తకం యొక్క ఆఖరి పేజీ చదివి తిరిగి మొదటి పేజీకి వచ్చినట్లుగా ప్రభు రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ ఆయన మొదటి రాకడను అనగా క్రిస్మస్ పండుగను మనం ఆచరిస్తూ ఉంటాము. కనుక అడ్వెంట్ ఈజ్ ది టైమ్ అవైటెడ్ ద అరైవల్ ఆఫ్ ది లార్డ్ ఇన్ హిస్ గ్లోరీ, ద సెకండ్ కమింగ్, అండ్ ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ వీ సెలబ్రేట్ హిస్ ఫస్ట్ కమింగ్, ద బర్త్ ఆఫ్ జీసస్. ప్రభు మొదటి రాకడలో ఆత్మలను విమోచించారు. రెండవ రాకడలో శరీరాల్ని, ప్రకృతి సంబంధమైన శరీరాల్ని మహిమ శరీరాలుగా మార్చడానికి ఆయన రానై ఉన్నాడు. ఆది సంఘము ప్రభు తిరిగి వస్తారనే సందేశాన్ని ఎంతో ఉత్తేజకరంగా గ్రహించిందని పండితులు చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ రెండవ రాకడను గూర్చి 300 పర్యాయాలు వ్రాయబడినాయి. అనగా ప్రతి 13 వచనాల్లో ఒక వచనము ప్రభు రాకడ కొరకు ఉద్దేశించి చెప్పబడింది. కనుక ఆయన రాకడ ఎంతో నిరీక్షించవలసింది, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనదని ఎంచి ఈ ఉదయకాలమందు మన ధ్యానం నిమిత్తము రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ వాక్య భాగం ఆధారంగా 4 మాటలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అడ్వెంట్ రైజెస్ ఎన్ అలారం టు రికగ్నైజ్ ద మూమెంటస్ టైం. నియామక కాలాన్ని గుర్తించడానికి హెచ్చరిక గంట. An alarm that raises to reaffirm in the nearness of salvation. మన రక్షణ ఎంత సామీప్యంగా ఉందో హెచ్చరిక చేసే గంట. An alarm that raises to reject the works of empire. సామ్రాజ్యవాద అధికారాల్ని, శక్తుల్ని విసర్జించడానికి హెచ్చరిక గంట. An alarm to recover ourselves with Lord Jesus Christ. 3 మాటలు ఉన్నాయి. వేకప్, లే అసైడ్, పుట్ ఆన్. కనుక ఈ దినాన్ని ఈ వాక్య భాగం ఆధారంగా మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ఆది క్రైస్తవ సంఘాన్ని నిద్ర నుండి మేల్కొని ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను పౌలు దినాల్లో కన్నా ఈ దినాల్లో ఈ మాటల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్లంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియని దినాలు. కుటుంబ సభ్యులు సహితము భూస్థాపిత కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితులు, మత దురహంకారము, ఛాందస్తవాదము, విచక్షణతో మనుషులను అంటరాని వారుగా చూసే దినాలు. కనుక ఈ సవాళ్ళు చూసినప్పుడు ఈ హెచ్చరిక, ఈ అడ్వెంట్ అలారం అనేది మనకు చాలా అవసరం అని చెప్పి నేను తలస్తూ ఉన్నాను. 3 మాటలు చెప్పారు. నిద్ర నుంచి మేలుకోవాలి, నిర్జీవ క్రియలు విసర్జించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. So during this season of Advent,
a time of waiting, we are called to listen to the alarm of justice and act on it. Let people that have ears will listen to this alarm and respond to the urgency of the matter. అడ్వెంట్ సమీపించిన కాలము గుర్తించవలసిందిగా హెచ్చరిక గంట మోగుతూ ఉంది. 11వ వచనంలో పౌలు అంటున్నాడు, కాలము నెరిగి అలాగు చేయుడి అని వ్రాస్తా ఉన్నాడు. కాలము గతించుతూ ఉన్నది. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. దేవుని నియామక కాలము సమీపిస్తూ ఉంది కనుక కార్యోన్ముఖులు కావాల్సిందిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలారం రైజెస్ అడ్వెంట్ రైజెస్ అన్ అలారం టు రికగ్నైజ్ ద మూమెంటస్ టైం. దేవుని నియామక కాలము. గ్రీక్ భాషలో కాలము 2 మాటలుగా చెప్పబడుతుంది. ఒకటి కైరోస్, రెండోది క్రోనోస్. కైరోస్ అంటే దేవుని నియామక కాలము, ద అపాయింటెడ్ టైం బై గాడ్. క్రోనోస్ అంటే క్యాలెండర్ ప్రకారం మనం లెక్కించే కాలము. పౌలు కాలము ఎరిగి అని వ్రాయటంలో కైరోస్ అనే మాట వాడుతూ ఉన్నాడు. అంచె దినాల్లో దేవుడు జోక్యం చేసుకునే సమయం, గతకాలము సింహావలోకనం చేసుకునే సమయం, సత్యాన్వేషణకు ఉపక్రమించే సమయం. కనుక అడ్వెంట్ అలారం, అడ్వెంట్ హెచ్చరిక నిద్ర నుండి మేలుకోవాలని, న్యాయం కొరకు విడుదల కొరకు పనిచేయాలనే సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తూ ఉంది. అడ్వెంట్ క్యాలెండర్తో సరిపెట్టుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు మనము స్తబ్దులుగా ఉండే సమయం గతించిపోయిందని ఈ అడ్వెంట్ అలారం ఇన్స్టాల్ చేయవలసిందిగా వివరిస్తూ ఉంది. ఓ దేవుని ప్రజలారా, అలారం మ్రోగుతూ ఉంది, చెవి గలవాడు వినుగాక, శీఘ్రగతిని స్పందించునుగాక. ఓ పీపుల్ ఆఫ్ గాడ్, ది అలారం ఈజ్ రింగింగ్, దట్ పీపుల్ దట్ హ్యావ్ ఇయర్స్ లిజన్ టు ది అలారం అండ్ రెస్పాండ్ టు ది అర్జెన్సీ. రెండవ మాట, అడ్వెంట్ అలారం రైజెస్ an alarm to reaffirm the nearness of our salvation. అడ్వెంట్ అలారము రక్షణ సామీప్యమును పునరుద్ఘాటించుతున్నది. 11వ వచనం 2వ భాగంలో పౌలు చేస్తున్న హెచ్చరిక, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. విశ్వాసుల జీవన యాత్రలో రక్షణ మునుపు దూరంగా ఉండొచ్చు, ఇప్పుడు సమీపంగా ఉంది. రక్షణ అనేది నిద్ర నుండి మేల్కొని విశ్వాసంలో దృఢముగా నిలిచే వారికి బహుమతిగా లభించేది. రక్షణ 2 భాగాలు ఉన్నాయి, విశ్వసించుట, శిష్యరికం చేయుట. ఈ రెండింటి మధ్య విశ్వాసి ఊగిసలాడుతూ ఉంటాడు. విశ్వాసం ఉంటుంది కానీ ఆచరణ రూపంలో జీవించలేడు. కనుక ఈ దిన హెచ్చరిక ఏమిటంటే, రక్షణ క్రీస్తు శిష్యరికము ఆచరించే వారికి మునుపటి కన్నా సమీపంగా ఉన్నది. రక్షణ ఇంతకు ముందు కన్నా మీకు సమీపంగా ఉన్నదో లేదో ఆలోచన చేయాలని మనకి ఈ హెచ్చరికగా చెప్తూ ఉంది. నీరర్ మై గాడ్ టు ది అనే ఒక కీర్తన పాడుతూ ఉంటారు, నీ చెంత నో ప్రభు అని. ఒకవేళ ఆ కీర్తన పాడి మేము సౌకర్యవంతంగా ఉన్నామని అనుకుంటూ ఉంటే, అడ్వెంట్ అలారం రక్షణకు మనలను సమీపంగా ఉన్నామో లేదో రూఢిపరచుకోవాల్సిందిగా హెచ్చరిక గంట మోగిస్తూ ఉంది. రక్షణ మనకు సమీపంగా ఉన్న ఎడల దేవుని నియామక కాలంలో మన జీవితాల్ని మార్చుకోవాలి, లోకాన్ని పరివర్తన చేయడానికి కృషి చేయాలి. ఆ విధంగా చేయమని చెప్పి అడ్వెంట్ అలారం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. రక్షణ సామీప్యాన్ని రూఢిపరచుకోవాలి. అనగా మనం ఒకవేళ మునుపటి మొదటి స్థితి నుండి నిలిచి ఉన్నామో, పడిపోయామో, స్థిరులుగా ఉన్నామో, లేక ఊగిసలాట్లో ఉన్నామో, రక్షణ ఒకప్పుడు మనకు సమీపంగా ఉండేది, ఇప్పుడు దూరం అయిపోయిందేమో ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ అడ్వెంట్ హెచ్చరిక గంట మ్రోగిస్తూ ఉంది. దేవుని ప్రజలారా, అలారం మ్రోగుతూ ఉన్నది, చెవి గలవాడు ఈ హెచ్చరిక గంటను విని శీఘ్రగతిని స్పందించునుగాక. హియర్ ఓ పీపుల్ ఆఫ్ గాడ్, ది అలారం ఈజ్ రింగింగ్, that people that have ears listen to the alarm and respond to the urgency of the matter. ఇది వాయిదా వేసే పరిస్థితి కాదు. దినాలు గతించిపోతూ ఉన్నాయి.
కనుక రక్షణ మనకు సమీపంగా ఉన్నదా దూరంగా ఉన్నదా పరిశీలన చేసుకోవడానికి, సింహావలోకనం చేసుకోవడానికి, వెనుకకు తిరిగి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక హెచ్చరిక గంట ఈ అడ్వెంట్ కాలంలో మనకు వినిపింపబడతా ఉంది. చెవి గలవాడు విని స్పందించాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అడ్వెంట్ కాలంలో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మూడవది, అడ్వెంట్ అలారం అంధకార క్రియలను విసర్జించవలసిందిగా హెచ్చరిస్తూ ఉంది. 12వ వచనంలో పౌలు అంటాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జిద్దాం. అడ్వెంట్ అలారం కాల్స్ us టు రిజెక్ట్ ద వర్క్స్ ఆఫ్ ఎంపైర్. సామ్రాజ్యవాదుల క్రియలు మనం విసర్జించాలి, లేక అంధకార క్రియలు మనం విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రోమాధికారులకు పరిపాలనకు సంబంధించి 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. సాధారణంగా చెడు క్రియలు చేసేవారు రాత్రికాలం చేస్తూ ఉంటారు, అందుచేత వాటిని చీకటి క్రియలు అంటారు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని ఒకవేళ పగలు ఏ విధంగా మనం నడుచుకుంటామో అంత మర్యాదగా మనం నడుచుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిక గంట మోగుతూ ఉంది. చాలామంది రాత్రికాలమందు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు, పగలు వచ్చేసరికి మర్యాదగా నడుచుకుంటారు. సామ్రాజ్యవాదులు, అధికార దురహంకారం కలిగిన వారు, పెత్తనం చెలాయించేవారు, మోసగాళ్ళు ఒకవేళ ఇలాంటి ఈ జాబితాలో ఉన్న అంధకార క్రియలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు లేక కామ విలాసము లేక పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా అంధకార క్రియలు. కనుక ఈ అడ్వెంట్ కాలము మనకు హెచ్చరిక గంట మోగిస్తూ ఉంది. ఈ అంధకార క్రియలను విసర్జించి మర్యాదగా నడుచుకుందాం. అధికారంలో ఉన్నవారు ఇలాంటి క్రియల్లో నిమగ్నమవుతూ అణగారిన ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ఈ సందర్భాన్ని పౌలు ఉటంకిస్తూ క్రైస్తవ విశ్వాసులను ఈ అంధకార క్రియల బదులు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తేజో సంబంధమైన అంటే ప్రజ్వరిల్లే, ప్రకాశించే యుద్ధోపకరణాలు, దైవ సంబంధమైన క్రియలు ఎత్తి చూపుతూ ఉన్నాడు. చీకటిని పారద్రోలి ప్రజలకు విడుదల కలుగు చేసే వెలుగు వైపుకు మనం ప్రజలు నడిపించాలి. అనాదిగా మన భారతదేశంలో చేయబడిన ప్రార్థన తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి నడిపించమనేది. కనుక ఈ అడ్వెంట్ కాలంలో మనకు వినిపించున్న హెచ్చరిక గంట ఈ అంధకార క్రియలను విసర్జించాలి. లే aside. Advent therefore raises an alarm to reject the works of the empire of our times, which include exploitation, oppression, discrimination and exclusion, and calls us to put on the armor of light. అనేక మందికి అన్యాయం జరుగుతూ ఉంటే, సంఘంలో దోపిడీ విధానం జరుగుతూ ఉంటే ఒకవేళ వాటిని విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్ని ధరించుకోవాల్సిందిగా హెచ్చరిక వస్తూ ఉంది. ఓ దేవుని ప్రజలారా, అలారం మ్రోగుతూ ఉంది. చెవి గలవాడు విని ఈ హెచ్చరిక గంటను విని శీఘ్రగతిని స్పందించునుగాక. హియర్ ఓ పీపుల్ ఆఫ్ గాడ్, ది అలారం ఈజ్ రింగింగ్. దట్ పీపుల్ దట్ హ్యావ్ ఇయర్స్ లిజన్ టు ది అలారం అండ్ రెస్పాండ్ టు ది అర్జెన్సీ. శీఘ్రగతిని మనం స్పందించాలి. కాలం గతించిపోతూ ఉంది. కాలాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనం ఎప్పుడు కన్ను మోస్తామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. మన కుటుంబస్తులు, మన ప్రియులు, మన స్నేహితులు, మన సంఘాలు కలవరంలో, ఆందోళనలో ఉన్నాయి. అందుచేత ఈ అంధకార సంబంధమైన క్రియలను విసర్జించడానికి ఇదే సమయమని ఒక హెచ్చరిక. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలనే ఒక హెచ్చరిక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము ఆత్మ సంబంధమైన రక్షణ కవచాన్ని గురించి ఆలోచన చేస్తాము. ఒకవేళ హెచ్చరిక గంట మ్రోగుతూ ఉండగా మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, అక్కడ చెప్పబడిన ఆ రక్షణ కవచాన్ని ధరించుకుని
ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. 4వది, అడ్వెంట్ రైజెస్ ఎన్ అలారం టు రీకవర్ అవర్ సెల్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అడ్వెంట్ శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేయక ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనవలసిందిగా హెచ్చరిస్తూ ఉంది. 14వ వచనంలో, మీరు చివరగా ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాల్సిన అవసరతను విజ్ఞప్తి చేయుచూ ఉన్నాను. రోమీయులు, అర్చించే అధికారులు, దురహంకారులు ఒకవేళ టీవీగా బ్రతుకుతూ ఉంటే అనేక మంది మురికితో దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనవలసిందిగా ఆది సంఘాన్ని పౌలు బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసును ధరించుట అనగా రాజనియమములకు ప్రతినిధిగా ఉన్న వలస పాలనకు ప్రతిరూపమైన కైసరు అధికారాన్ని వ్యతిరేకించడం. ఎంపైర్ అంటే సామ్రాజ్యవాదులు. ఒకవేళ ఈ దినాన్ని సామ్రాజ్యవాదులు లేకపోయినా వారి బదులు నియంతలు తయారయ్యారు, ఛాందసవాదులు తయారయ్యారు. మతమౌఢ్యంతో ఇతర మతాల్ని కించపరిచే రీతిలో దాడులు జరిగే పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక పౌలు ఈ అడ్వెంట్ హెచ్చరిక గంట మ్రోగుతూ ఉండగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే లోక సంబంధమైన అధికారం కన్నా ప్రభు అయిన యేసు అధికారానికి లోబడ్డం, ప్రభు అయిన యేసు అధికారానికి లోబడ్డం ద్వారా అక్రమ పాలనను వ్యతిరేకించడం, కుళ్ళు పట్టిన స్వార్థపూరిత జీవన విధానాన్ని ముగించి తొలగించి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించడం ద్వారా మనలను మనము కాపాడుకోవాలని హెచ్చరిక గంట హెచ్చరిస్తూ ఉంది. ఒకసారి ఆలోచించేద్దాము. ప్రభు అయిన యేసును ధరించుకుంటే మనం ఇతరులను ప్రభావితం చేస్తాము. ప్రభు అయిన యేసును ధరించుకుంటే మన వెలుగు ఇతరుల మీద ప్రకాశించి చీకటిని పారదోలుతాము. ప్రభు అయిన యేసును ధరించుకుంటే అనేకులకు సాక్షులుగా నిలిచి ఆయన్ను గణపరుస్తాము. ఓ దేవుని ప్రజలారా, గంట మోగుతూ ఉన్నది, చెవిగలవాడు విని శీఘ్రగతిని స్పందించునుగాక. హియర్ ఓ పీపుల్ ఆఫ్ గాడ్, ది అలారం ఈజ్ రింగింగ్, that people that have ears listen to the alarm and respond to the urgency. 4వ శతాబ్దానికి చెందిన సెయింట్ అగస్టిన్ ఈ వాక్య భాగాన్ని చదివి ఈ హెచ్చరిక గంటను విని తన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని చివరకు అన్ని కాలములకు సంబంధించిన ఒక గొప్ప వేదావిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కనుక అడ్వెంట్ కాలంలో ప్రవేశించిన మనము ఈ మొదటి దినాన్ని ఆలోచన చేయవలసింది, అడ్వెంట్ యొక్క విశిష్టత ఏమి? మ్రోగుచున్న హెచ్చరిక గంటకు త్వరితంగా స్పందించాలి. మన వర్తమాన పరిస్థితులు ఎంతో దుఃఖకరంగా ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి అసహనము, ద్వేషభావము, వీటితో పాటు పెరుగుతున్న వ్యాపార సరళి, వస్తువుల వినియోగం కొరకు పరుగులు పెట్టే దినాలు. ఇంగ్లాండ్ దేశంలో బ్లాక్ ఫ్రైడే అనే ఒక ప్రత్యేక సమయంలో మేము ఉండడం జరిగింది. నాకు ఆశ్చర్యం కలిగించింది. కొన్ని లక్షల మంది ఆ బ్లాక్ ఫ్రైడే దినాన్ని చౌకగా వస్తువులు దొరుకుతాయని చెప్పి తెల్లవారుజామున వెళ్ళి క్యూలో నిలబడి తమ తాహతుకు మించి తమకు అవసరం లేని వస్తువులు కూడా కొనడం అనేది నేను చూశాను. మాంచెస్టర్ నగరంలో ఉన్న ఆ గొప్ప షాపింగ్ మాల్ ప్రపంచంలోనే ఒక పెద్ద షాపింగ్ మాల్, కొన్ని మైళ్ళు విస్తరించి ఉంది. జనం విరగబడి వస్తువులు కొంటూ ఉన్నారు. బ్లాక్ ఫ్రైడే. అమెరికా దేశంలో ఈ దినాన్ని థ్యాంక్స్ గివింగ్ డే, టర్కీ కోళ్ళు తినడం, వస్తువులు సమకూర్చుకోవడం. కనుక ప్రస్తుత దినాలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలు కన్జ్యూమరిస్ట్గా మారిపోయారు. సంఘంలో, సమాజంలో అవినీతి పెరిగిపోయింది. ఆశ్రిత పక్షపాతం కనపడుతూ ఉంది. పేదరికం విస్తరిస్తూ ఉంది. కొంతమందికి తలవాల్చుకుంటకు బెత్తిడి స్థలం కూడా లేని నిరాశ్రయులు ఉన్నారు. కరోనా వైరస్, కోవిడ్-19 వీటన్నిటిని గురించి ఆలోచన చేసినప్పుడు వాస్తవికంగా త్వరితగతిని మనం నిద్ర మేలుకొని శీఘ్రగతిని స్పందించవలసిన అవసరం ఉందని పౌలు మాటల్లో చెప్తూ ఉన్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక యాడ్వెంట్ సీజన్ సంఘమునకు యేసు శిష్యులుగా ఉన్నవారికి, మనలో ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక గంట మ్రోగిస్తూ ఉంది. నిద్రమత్తు నుండి మేలుకొని
దేవుని నియామక కాలమును గ్రహించి అంధకార క్రియలను విసర్జించి మన బ్రతుకుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుందాము. నిద్రించుతున్నట్లు నటించుట మాని కళ్ళు తెరిచి హృదయం విప్పి మన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని తెరదించవలసిందిగా అడ్వెంట్ సీజన్ హెచ్చరిక గంట మ్రోగిస్తూ ఉంది. సమిష్టిగా మనమందరము పరివర్తన చెంది ఈ లోకాన్ని పరివర్తనలోనికి నడిపించి ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదిద్దాం. అడ్వెంట్ అలారం మ్రోగుచుండగా త్వరితగతిని స్పందించాలని ఒక హెచ్చరిక మనకు వినబడతా ఉండగా, ఓ దేవుని ప్రజలారా, కథలు వెళ్ళి శీఘ్రగతిని కార్యోన్ముఖులు కండి. అడ్వెంట్ రైజెస్ ఏ జస్టిస్ అలారం హియర్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్. ద అలారం రింగింగ్, గో అండ్ యాక్ట్ స్విఫ్ట్లీ ఆర్ అర్జెంట్లీ బికాజ్ ది మ్యాటర్ ఈజ్ అర్జెంట్. ప్రియమైన స్నేహితులారా, అడ్వెంట్ పండుగ సమయమే చాలా చోట్ల క్రిస్టియన్ ఫ్యామిలీ ఫెస్టివల్ జరిగే దినం అయినప్పటికీ ఈ సందేశం ద్వారా ఇది కేవలము పండుగగా ఆచరించేది మాత్రమే కాదు, కానీ హెచ్చరిక గంట విని అంధకార క్రియలను విసర్జించి యుద్ధోపకరణాలని ధరించే సమయం. అడ్వెంట్ రైజెస్ అన్ అలారం టు రికగ్నైజ్ ది మూమెంటస్ టైం. దేవుని నియామక కాలాన్ని గుర్తించే హెచ్చరిక గంట. అడ్వెంట్ రైజెస్ అన్ అలారం టు రీఅఫర్మ్ ఇన్ ది నియర్నెస్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ మనకు ఎంత సమీపంగా ఉన్నదో హెచ్చరిక చేసుకునే హెచ్చరిక గంట. అడ్వెంట్ రైజెస్ అన్ అలారం టు రిజెక్ట్ ద వర్క్స్ ఆఫ్ ఎంపైర్. అంధకార క్రియలను విసర్జించాలనే హెచ్చరిక గంట. అడ్వెంట్ రైజెస్ అన్ అలారం టు రీకవర్ అవర్ సెల్వ్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ అడ్వెంట్ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారముగా ఉండాలనే హెచ్చరిక గంట. కనుక ఈ పండుగ సమయంలో ఈ హెచ్చరిక గంటను వినేవారముగా ఉన్నాము. అడ్వెంట్ అలారం అని ఇవ్వబడిన ఈ సందేశాన్ని బట్టి మనం నిద్ర నుండి మేల్కొందాము, అంధకార క్రియలను విసర్జిందాము, ప్రభు అయిన యేసును ధరించుకుందాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మా జీవితాల్లో మరొక అడ్వెంట్ కాలము మీరు ప్రసాదించారు. సార్వత్రిక సంఘము ఈ దినాన్ని మీ ఆగమనం కొరకు ఎదురు చూసే సమయముగా ఆలోచన చేస్తూ ఉండగా, ఒకవేళ అడ్వెంట్ రీత్స్ అని, అడ్వెంట్ క్యాండిల్స్ అని, అడ్వెంట్ క్యాలెండర్స్ అని మేము పండుగగా దీన్ని ఆచరించడం సంతోషమే. కానీ వాటికి మించి ప్రస్తుత వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఈ అడ్వెంట్ కాలం మనకిచ్చే హెచ్చరిక గంటను లక్ష్య పెట్టేవారముగా, వినేవారముగా, ఆ హెచ్చరిక గంట వినడం ద్వారా అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకొని నిద్ర నుంచి మేల్కొనే వారముగా ఉండినట్లు సహాయం చేయండి. మా జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని అనేకులకు సాక్షులుగా నిలిచే అనుభవాలు మాకు దయచేయండి. మా విశ్వాసము, మా క్రియాత్మక జీవితం మధ్య మేము ఊగిసలాడుతూ ఉండగా రక్షణ సమీపంగా ఉన్నదని ఎరిగి నీకు విధేయులుగా జీవించడానికి సహాయం చేయమని, క్రైస్తవ విశ్వాసుల్ని అడ్వెంట్ కాలంలో మీ రాకడ కొరకు సిద్ధపరిచి సంతోషంతో, ఆనందంతో క్రిస్మస్ పండుగ ఆచరించడానికి సిద్ధపరచుమని, ఈ సందేశం విని వారందరూ ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి కృప చూపమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అడ్వెంట్ కాలపు శుభాలు.